నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 6 గురువారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఏంటి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఏంటి అనేది, దాంతో పాటు ఈ యొక్క గ్రహాల ప్రభావము ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను, బుధుడు శుక్రుడు కన్యలో యుతిలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను స్వగృహంలో బలంగా ప్రకాశిస్తున్నాడు. అయితే శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము అందున ఈ రోజు గురువారం కావడం మూలంగా గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క ప్రభావము అన్ని రాశుల వారి మీద ఏ అంశాల మీద ఉండబోతోంది అంటే కనుక విద్య, జ్ఞానము, దైవభక్తి, దాన ధర్మాలకు సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజు ఈ రోజు. ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిలో శుభవార్తలు, ధనలాభము కలిగే అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అనగా ఈ రోజు కాకుండా వచ్చే గురువారం రోజు పసుపు పువ్వులను, పసుపు వస్త్రాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు ఉన్నట్టయితే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక సౌఖ్యము, సంతానపరంగా శుభవార్తలు, సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో ఉత్సాహంగా ఉండబోతోంది. శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. పరిహారంగా పసుపు కందులను లేదా అంటే శనగలను దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మానసిక ఉల్లాసము, వృత్తిలో పురోగతి, కొత్త అవకాశాలు, వాణిజ్యంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గురు అనగా బృహస్పతి మంత్రాన్ని మీకు నేను చెప్తున్నాను. ఈ మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అనారోగ్యవంతులు మేము అన్ని సార్లు జపించలేము అని అనుకున్న వాళ్ళు కనీసం 19 సార్లైనా కనుక జపించినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది. ఆ మంత్రము ఓం బృహస్పతయే నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 19 సార్లు లేదా 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సంతానానికి శుభ సూచన, కొత్త పరిచయాలు శ్రేయస్కరంగా ఉంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శుభ సమయము, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు విశేషమైన రోజుగా ఈరోజు చెప్పడం జరిగింది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలలో పసుపు పువ్వులను మీ పేరిట కనుక ఇచ్చినట్టయితే స్వామివారికి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు పరిష్కారానికి వచ్చేస్తాయి. అంటే గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఏవైనా ఉండి ఉంటే కనుక అవి ఒక కొలిక్కి వచ్చి ఒక పరిష్కార మార్గం దొరికేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కానీ, కోర్టులో ఏదైనా మీరు కేసు వేయాలన్నా లేదా గతంలో వేసిన కేసులు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే కనుక అవి తీరిపోయి సానుకూలమైన రోజుగా ఈ రోజు ఉండబోతోంది. అయితే కోర్టులో కేసు వేద్దాము అని అనుకున్న వాళ్లకు ఈ రోజు అత్యంత శుభప్రదము. ఏ అంశమైనా కానీ ఈ రోజు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ధన ప్రవాహం పెరుగుతుంది. 4 వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత, వృత్తిలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ధనం కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. పరిహారంగా మీరు గురువుకు పసుపు రంగు పళ్లను అనగా అరటి పళ్ళు కావచ్చు, లేదా అంటే పసుపు రంగు పళ్ళతో అంటే ఆ పసుపు రంగుతో ఉన్నటువంటి పళ్లను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీంతో పాటు గురుగ్రహానికి సంబంధించిన ఆ దేవాలయాలు కానీ, గురువుకు సంబంధించిన దేవాలయాలను కానీ సందర్శించి అక్కడ మీరు ఈ పసుపు పళ్ళను దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు అభివృద్ధి, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఏదైనా అంటే మార్పు చేర్పులు జరగాలన్నా పేరులో కానీ, వ్యాపారంలో కానీ మార్పు చేర్పులకు ఈ రోజు
అత్యంత శుభప్రదమైన రోజు. మిత్రుల సహాయ సహకారాలు, కుటుంబంలో సౌఖ్యము, ఆకస్మిక ధనప్రాప్తి, ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేసేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా గురువారం రోజు పసుపు రంగు వస్త్రధారణ చేసి పసుపు పువ్వులను స్వామివారికి సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక భావన, ఆర్థిక స్థిరత్వము, కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏవైనా వస్తే కనుక వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా విజయవంతంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మహావిష్ణువుకి గాని లేదా షిరిడి సాయిబాబా వారి ఆరాధన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తిలో ఎదుగుదల, స్నేహ సంబంధాలు బలపడ్డము, విడిపోయిన స్నేహితులు కానీ కుటుంబీకులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మానసిక సంతోషము, ధనము సమృద్ధిగా వచ్చే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించి ధనము 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. రుణకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపు, చందనము కలిపినటువంటి పదార్థంతో శ్రీ మహావిష్ణువుకి పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు గురు ప్రభావం మూలంగా మీకు అనుకున్న పనులు సజావుగా జరగడంతో పాటు ఒక అదృష్టం కూడా మీకు వరించే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు అత్యంత శుభప్రదము. ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు పసుపు వ్రతం చేయండి. పసుపు వ్రతము అనగా ఏంటంటే స్వామివారిని పసుపుతో పూజించి, పసుపు రంగు వస్త్రాలను ధరించి, పసుపు రంగు పళ్లను, పసుపు రంగు పువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి, వృత్తిలో సానుకూలత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చేటట్టు కనబడుతోంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభము, ఆధ్యాత్మిక పరంగా చాలా సంతోషంగా ఉండబోతోంది. క్షేత్ర దర్శనము, దాన ధర్మాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు రంగు పువ్వులను, పసుపు రంగు పళ్లను ఏదైనా దేవాలయంలో ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు బెల్లాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే, అంటే కేజీ దగ్గరికి తక్కువ కాకుండా కేజీ పైన మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా జాతక పరంగా ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పెరగడంతో పాటు పాత సమస్యలు ఏమైనా ఉండి ఉన్నా లేదా పాత తగాదాలు ఉండి ఉన్నా కానీ అవి సానుకూలంగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో సౌఖ్యము, శుభకార్యాలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఒక కీలకమైన అంశము మీకు సంతోషాన్ని కలగజేయడంతో పాటు ఒక శుభవార్తతో మీరు మీ కార్యాలను ముందుకు తీసుకువెళ్లేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువుకు, అంటే నవగ్రహ ఆలయంలో గురు భగవానుడికి సంబంధించి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు సమగ్ర సూచన ఏంటంటే కనుక బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఆయన యొక్క ప్రభావము బలంగా ఉండడం వల్ల జ్ఞానము, దానము, భక్తి, గురుసేవ ఇవి చేసినట్టయితే కనుక విశేషమైన అత్యంత శ్రేష్టమైన ఫలితాలు ఇంకా ఎక్కువ పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దానంగా ఏమిచ్చుకోవాలయ్యా అంటే కనుక పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు సంబంధించి ధాన్యము, పసుపు రంగు వస్త్రాలు ఇవి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము అందరూ మేషాది ద్వాదశ రాశుల వారందరూ, స్త్రీలు పురుషులు కూడా చదవదగినటువంటి మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఆ గురుగ్రహానికి పాత్రలు కండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.